నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. హల్లెలూయా, దేవునికి మహిమ. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. చాలమ్మా. ఇక్కడ తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ఆలోచన కుమారుని యొక్క సారూప్యంలోనికి, కుమారుని యొక్క పోలికలోనికి, కుమారుని యొక్క స్వరూపంలోనికి రావాలన్నదే తండ్రి యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకే ఇక్కడ మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని యొక్క వాక్యము, కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. కుమారునితో సారూప్యము అనగా, కుమారునితో సారూప్యం అనగా కుమారుని యొక్క పోలిక. కుమారుని యొక్క పోలిక అనగా ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క ఉద్దేశములు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క గుణము, ఆయన యొక్క స్వభావము. పోలికంటే పై రూపము కాదు, ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, మంచి గుణాలు. ఆ యొక్క కుమారుని యొక్క సారూప్యానికి మనము రావాలని తండ్రి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆయన అనేకుల కంటే, అంటే జ్యేష్ఠుడుగా ఉండునట్లు, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుని యొక్క సారూప్యంలోనికి రావటం. అదేవిధంగా పౌలు గారు గలతీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆయనను నాయందు బయలుపరచననుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదించలేదు. ఇక్కడ మన యందు ఎవరు బయలుపరచబడాలంట? మనలో ఎవరు కనబడాలా? మనలో ఎవరు ఇప్పుడు పౌలు గారు ఏమని చెప్తున్నాడు? నాలో క్రీస్తు బయలుపరచబడాల. నాలో ఎవరు కనబడాలంట? క్రీస్తు కనబడాలా, క్రీస్తు యొక్క స్వరూపము కనబడాలా, క్రీస్తు యొక్క గుణగణాలు కనబడాలా, క్రీస్తు యొక్క స్వభావం కనబడాలా. ఆయన్ని బయలుపరచాలా, ఆయన్ని ప్రకటించాలా, ఆయన్ని చూపించాలా. మన మాటలో, మన ప్రవర్తనలో, మన అడుగు జాడలలో మరి ఆయనను వెంబడించే వారముగా, ఆయన యొక్క స్వభావాన్ని ధరించుకునే వారముగా, ఆయన యొక్క పోలికలోనికి రావటానికి, ఆయన్ని మన ద్వారా బయలుపరచటానికి. అదే పౌలు గారు అంటున్నటువంటి మాట ఇక్కడ. నా ద్వారా ఆయనను నాయందు బయలుపరప అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంది? పౌలు గారి ద్వారా
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు బయలుపరచబడటము. ఇప్పుడు మనల్ని ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు? ఎందుకు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు? ఎందుకు మనల్ని ఆయన రక్షించుకున్నాడు? ఎందుకు ఆయన బిడ్డలుగా మనల్ని ఆయన కొన్నాడు? ఆయన సంకల్పానుసారంగా మనల్ని ఎందుకు కన్నాడు, కొన్నాడు? ఆయనను మన ద్వారా బయలుపరచుకోవటానికి, ఆయనను మన ద్వారా బయలుపరచుకోవటానికి. అలా క్రీస్తు యొక్క సారూప్యము మనలోకి రావాలంటే, క్రీస్తు యొక్క స్వరూపము మనలో కనబడాలంటే, క్రీస్తు యొక్క పోలికలోనికి మనం రావాలంటే మనము ఆయనలాగా మారాల. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను మనము అవలంబించాల. ఇప్పుడు ఒక విషయము, సాత్వికము. సాత్వికము అంటే సాధు స్వభావము. ఈ సాత్వికము, ఈ సాధు స్వభావం అనేది ఎవరిలో కనబడుతుంది? సాధు స్వభావం అనేది ఎవరిలో కనబడుతుంది? సాధువు అని ఎవరిని అంటారు? సాధువు అంటే ఒక గొర్రెపిల్లని అంటారు కదా, సాధు జంతువు, గొర్రెపిల్లని అంటారు కదా. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఎవరితో పోల్చారు? ఆయన ఎవరు? గొర్రెపిల్ల. యేసుక్రీస్తుని గొర్రెపిల్లతో పోల్చాడు అంటే అది సాధువైనటువంటి జంతువు అన్నమాట. కాబట్టి సాధు స్వభావము, సాత్వికము అంటే సాధు స్వభావము. ఇప్పుడు ఈ గుణము ఎవరి దగ్గర ఉందంట? యేసుక్రీస్తులో ఈ గుణం ఉంది. 9 ఫలాలలో సాత్వికము ఒక ఫలం. 9 ధర్మాలలో సాత్వికము ఒక ధర్మం. ఈ యొక్క మాట ఎవరిలో కనబడుతున్నదంటే యేసుక్రీస్తులో. ఆయన ఏమంటున్నాడు? మత్తయి సువార్త 5:5లో ఏమంటుంది దేవుని యొక్క వాక్యము? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నాడు. అదేవిధంగా 11వ అధ్యాయము 29వ వచనంలో మనము ఒక మాటను చూద్దాం. 29వ వచనం, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. ఇప్పుడు మనము యేసుక్రీస్తులాగా మారాలంటే మనం ఏం ధరించుకోవాలా? సాత్వికమును ధరించుకోవాలా? దీనత్వాన్ని ధరించుకోవాలా? వీటిని రెండిటితో కూడా వినయ మనస్కులై మనము ఉండాలా. ఏముండాలంట? సాత్వికము, దీన మనస్సు, వినయము. ఇవి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో కనబడుతున్నటువంటి లక్షణాలు. ఆయనలాగా మార్చబడాలంటే మనము ఈ సాత్వికమును మనము ధరించుకోవాలా. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నాడు. ఇప్పుడు మనము యేసుక్రీస్తులాగా మనము మారాలంటే మనలో ఉన్నటువంటి స్వభావము తీసివేయబడాల. మనలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి భావాలన్నీ కూడా, లక్షణాలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా మనలో నుండి విసర్జించబడాల. ఎప్పుడైతే విసర్జించబడతాయో అప్పుడు మనము సాత్వికాన్ని ధరించుకుంటాము. ఎప్పుడైతే మనము వాటిని విడిచిపెడతామో అప్పుడు సాత్వికాన్ని ధరించుకుంటాము. వీటన్నిటిని కూడా విడిచిపెట్టకుండా
మనము సాత్వికులుగా మారాలంటే జరగదు. సాత్వికానికి విరోధమైనటువంటి లక్షణాలు ఏమున్నాయంట? కోపము, గర్వము, అహంకారము. సాత్వికానికి ఆపోజిట్ వర్డ్స్ ఏముంటాయి? కోపము. సాత్వికానికి వ్యతిరేకము కోపము. కోపము, గర్వము. గర్వము, అహంకారము. ఈ మనసులు మనలో నుండి తొలగించబడాల. మనము వాటిని విసర్జించాల. మనము నాలో ఏమీ లేదు అనే భావన మనలోకి కలగాల. మనలో హెచ్చింపు మనస్సు అనేది మనలో ఉండకూడదు. హెచ్చింపు స్వభావం అనేది మనలో ఉండకూడదు. మన లోపాన్ని మనము గుర్తించే వారముగా ఉండాల. మనలో ఉన్న అవిధేయతను మనము తెలుసుకునే వారముగా ఉండాల. మన పొరపాట్లు మనము గ్రహించే వారముగా ఉండాల. అది నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడుతున్నప్పుడు నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాందవ్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పెను. ఏమని చెప్పాడు? మోషే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో ఈ మాట అంటున్నాడు, అయ్యా, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా ఎంతసేపు, మరి నాలో ఉన్నటువంటి ఈ లోపం అనేది నువ్వు గ్రహిస్తున్నావా? ఏముందంట ఆయనలో? నోటి మాందవి, అంటే నత్తివాడుగా ఉన్నాడు. ఇప్పుడు తనలో ఉన్నటువంటి లోపాన్ని, తనలో ఉన్నటువంటి ఆ యొక్క అయోగ్యతను గుర్తించుకున్నాడు. అయ్యా, నేను ఈ పనికి యోగ్యుని కాదన్నాడు. నువ్వు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలును తీసుకురమ్మని చెప్పి మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను అయోగ్యుడను, దానికి నేను తగను. ఎందుకంటే మాట నేర్పరిని కాదు, నేను మాట నేర్పరిని కాదు, నత్తివాణ్ణి. ఇందాకటి నుంచి నాతో మాట్లాడుతున్నావు కదా, నేను నోటి మాందవ్యం కలిగి ఉన్నాను కదా, మరి నేను ఆ పనికి నేను ఎలా తగతాను? అంటే తన అయోగ్యతను మోషే గారు గ్రహించారు. మనలో ఉన్నటువంటి అయోగ్యతను మనము గ్రహించాల. చెప్పినప్పుడు తన అయోగ్యతను గ్రహించి దేవుడి దగ్గర చెప్పినప్పుడు దేవుడు ఆయన్ని యోగ్యుడిగా మార్చాడంట. ఎందుకంటే తన పొరపాటు ఒప్పుకున్నాడు, తన లోపాన్ని తెలుసుకున్నాడు, తన అవిధేయతను, తన అయోగ్యతను తెలుసుకొని ఆయన దగ్గర నిజాన్ని ఒప్పుకున్నాడు. నిజాన్ని నిర్భయంగా దేవుని ఎదుట పెట్టాడు. అప్పుడు అయోగ్యుని ఆయన యోగ్యుడిగా మార్చి, ఈ పనికి నువ్వు మాత్రమే తగి ఉన్నావు అని చెప్పేసి, నువ్వు యోగ్యుడవు. అలా ఆ మాటతో కూడా ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఈ యొక్క భూలోకమంతట్లో కూడా మోషే గారికి ఏం బిరుదిచ్చాడు? సాత్వికుడు. సాత్వికుడు. సాత్వికుడు అంటే కోపము లేనివాడు, గర్వము లేనివాడు, అహంకారము లేనివాడు. ఈ భూలోకమంతట్లో కూడా మోషేకి సాత్వికుడు అనేటటువంటి బిరుదుని దేవుడే ఇచ్చాడు. మరి ఆయనలో ఆ సాత్వికము ఉన్నది కాబట్టే తన ప్రజలను నడిపించేటటువంటి శక్తి, సామర్థ్యత, ఓపిక, ఓరిమి, ఓర్పు ఆయనలో ఉన్నాయి. కాబట్టే ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని రమ్మని చెప్పి ఆయన్ని ఇంతమంది ఉండంగా ఆయన మాత్రం ఎందుకు కనబడ్డాడు దేవుడికి? ఆయన ఎందుకు కనబడ్డాడంటే ఆయనలో ఉన్నటువంటి గుణాన్ని ఎవరు కనిపెట్టారు? దేవుడు కనిపెట్టాడు.
మరి దేవుని దగ్గరకు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను అన్నీ చేస్తాను అనేటటువంటి మాట అనుకుంటా తనలో ఉన్నటువంటి లోపాన్ని ఆయనకి చెప్పాడు. ఆ లోపాన్ని సరిచేసేది ఎవరు? దేవుడు. ఆ అయోగ్యతను యోగ్యతగా మార్చేది ఎవరు? దేవుడు. అందుకే మనము ఎప్పుడు కూడా ఎక్కువగా మనము హెచ్చింపు చేసుకోకూడదు. మనం ఎప్పుడూ కూడా గొప్పగా మాట్లాడుకోకూడదు. అసలు నేనేమీ లేదు, నాలో ఏమీ లేదు, అసలు నేనేమీ కాదు, అసలు నాలో ఏమీ లేదు, నేను రిక్తుణ్ణు, నేను వట్టివాణ్ణి. అబ్రహాం చెప్పినట్లుగా నేను దుమ్ము వంటి వాడను, ధూళి వంటి వాడను, నాలో ఏమీ లేదు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అదేవిధంగా మోషే ఎప్పుడైతే తన అయోగ్యతను, తన లోపాన్ని గ్రహించి దేవునితో చెప్పాడో అప్పుడు ఆయన యోగ్యత కలిగినటువంటి వ్యక్తిగా మార్చి ఆ యొక్క ఇశ్రాయేల్ జనాన్ని నడిపించేటటువంటి నాయకత్వాన్ని, ఆ యొక్క కమాండింగ్ పవర్ అనేది మోషేకి ఇచ్చినట్లుగా మరి ఈ భూలోకమంతట్లో కూడా మోషే సాత్వికుడు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన అయోగ్యతను గుర్తెరగాల. వాటిని గుర్తెరిగి వాటిని దేవుని దగ్గర ఒప్పుకోవాల. ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంట, ఆ ఒప్పుకున్న దాన్ని మనకు మంచిగా మార్చి మనల్ని ఒక యోగ్యమైనటువంటి వ్యక్తిగా దేవుడు మారుస్తాడు. అందుకనేసి మోషే గారు ఎప్పుడైతే తన అయోగ్యతను అక్కడ ఒప్పుకున్నాడో, దేవునితో చెప్పాడో, ఆయన యోగ్యమైనటువంటి వ్యక్తిగా మార్చి ఆయన నడిపించేదానికి పంపించాడు. కాబట్టి దేవుణ్ణి మన ద్వారా బయలుపరచాల. క్రీస్తులాగా మనం మారాలంటే, ఆయన స్వభావాన్ని మనం ధరించుకోవాలంటే ఈ సాత్వికం అనేది మనకు చాలా అవసరం. ఆ దీనత్వం అనేది మనము కలిగి ఉండాల. ఎప్పుడైతే ఈ సాత్వికము, దీనత్వము కలిగి ఉంటామో అప్పుడు ఇతరులను మనము ఇబ్బంది పెట్టుకుంటా. ఆయన ఏమన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుందంట? విశ్రాంతి దొరుకుతుంది. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. అంటే మనము ఎప్పుడైతే ఈ యొక్క సాత్వికాన్ని, దీనత్వాన్ని మనము ఎప్పుడైతే ధరించుకుంటామో ఇతరులను మనము ఏ విధంగా ఇబ్బంది పెట్టం, ఇతరులను ఏ విధంగా మనము బాధ పెట్టం, ఇతరులను ఏ విధంగా కష్టపెట్టం. ఇతరులకు మనము మన ద్వారా వారికి విశ్రాంతిని, మన ద్వారా వారికి నెమ్మదిని, మన ద్వారా వారికి సమాధానమును. ఏమన్నాడు, ఎప్పుడైతే మీరు నన్ను నా కాడిని ఎత్తుకుంటారో మీ ప్రాణములకు నెమ్మది, విశ్రాంతి. దేవుడు చెప్పినటువంటి మాట, ఆ లక్షణాన్ని, ఆ గుణాన్ని, ఆ స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే ఇతరులను మనము బాధ పెట్టము, ఇతరులను మనము నొప్పించము. మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన యొక్క స్వభావం ద్వారా ఎవరిని కూడా మనము ఏ విధంగా కూడా మనము నొప్పించటానికి మనం ప్రయత్నించము. ఎప్పుడూ కూడా మనము ఇతరులను బాధించేదానికి, బాధ పెట్టేదానికి మనము మాట్లాడుతూ ఉంటాము. కానీ నీలో ఆ గుణం ఉంటే, నీలో ఆ సాత్వికం ఉంటే, నీలో ఆ దీనత్వం ఉంటే, నీలో ఆ తగ్గింపు ఉంటే, మనలో ఇవన్నీ ఉంటే మనము ఇతరులను మనము ఏ విధంగా కూడా బాధించేవారముగా ఉండము. మీకు విశ్రాంతి, మీకు నెమ్మది. మన ద్వారా ఇతరులకి ఏం కలుగుతుందంట? మన ద్వారా ఇతరులకి విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఈ విశ్వాస గృహములో మనము ఎలా ఉండాలా? సమాధానము కలిగి ఉండాల.
ఇక్కడ మనము వ్యతిరేకమైనటువంటి స్వభావాలు మనం కలిగి ఉంటే ఈ యొక్క గృహములో మనము రాణించలేము, ఈ గృహాన్ని అభివృద్ధి పరచలేము, ఈ గృహములోనికి అనేకులను మనం చేర్చలేము. మనకిచ్చిన పనేంది? ఆనాడు అపోస్తుల కార్యాలు చూద్దాము. మనకిచ్చిన పనేంది? రెండో అధ్యాయము 47వ వచనం చూడమ్మా. చేర్చుకొనుచుండు. మన ఇంటి అంటే ఈ విశ్వాస గృహములోనికి మనము అందరినీ కూడా మనం తీసుకొచ్చే వారముగా ఉంటాం. ఈ విశ్వాస గృహంలో మనం అందరం కూడా సమాధానము కలిగి, సాత్వికము కలిగి, మనం ఎప్పుడైతే దీనత్వాన్ని కలిగి తగ్గించుకుంటామో అప్పుడు ఈ విశ్వాస గృహంలోనికి అనేకుల్ని మనము తీసుకొని రాగలుగుతాము. అనేకుల్ని క్రీస్తు వైపుకు మనము మళ్ళించగలుగుతాము. అనేకుల్ని మరి క్రీస్తు రాజ్యము కొరకు మనము సిద్ధపరుస్తాము. అదే కదా ఇక్కడ చెప్తున్నాడు, అనుదినము వాళ్ళు రక్షణ పొందుకున్న వారిని ఆ యొక్క ఇంటిలోనికి చేర్చుకుంటూ ఉన్నారంట. మరి మనము ఈ సాత్వికం అనేటటువంటి లక్షణం అనేది మనము కలిగి ఉండకపోతే ఆయన పోలికలోనికి మనము ఎలా మార్చబడతాము? ఆయన పోలికలోనికి మనము ఎలా రాగలుగుతాము? ఆ స్వభావం అనేది మనలోకి రావాలా. మనం ఏం చేయాలా? దానికి ఏ అయితే వ్యతిరేకంగా ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. ఈ విశ్వాస గృహంలో మనము అభివృద్ధి చెందాలంటే, ఆనందంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే, అనేకుల్ని ఈ యొక్క విశ్వాస గృహంలోనికి మనం తీసుకొని రావాలంటే మనము సాత్వికమనే మనసును మనం ధరించుకోవాలా. క్రీస్తు వలె మనము మారాలా. క్రీస్తు స్వభావాన్ని మనము ధరించుకోవాలా. అలా మనము ఎప్పుడైతే చేస్తామో అప్పుడు సంఘం ఏమవుతుందంట? ఇప్పుడు మన సహోదరుడు ఒక పాట పాడాడు కదా, సంఘము ఉన్న అంటే ఆత్మలు, మెలకువ లేదు, జ్ఞానం లేదు, ఈ యొక్క భయం అనేది లేకుండా దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క గృహములో దేవునితో మనం ఉంటే మనకు కలిగేటటువంటి లాభములు, మనకు కలిగేటటువంటి మేలులు, మనకు కలిగేటటువంటి దీవెనలు, ఆశీర్వాదాలను మనకు మనముగానే పోగొట్టుకుంటున్నాం. మనకు మనంగానే వాటిని దూరం చేసుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి మాటను మనం ఎప్పుడైతే వింటామో దేవుని ద్వారా మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు అనేటివి వస్తాయి. ఆయన అన్నాడు, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, కాబట్టి నా కాడిని మీరు ఎత్తుకోనండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. ఈరోజు నెమ్మదిగాను సుఖముగాను ఉండాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అనేకుల నిమిత్తం మనము ప్రార్థించేటటువంటి వారముగా ఉండాలి. ఆ నెమ్మది, ఆ యొక్క సుఖము, సంతోషం మనకు కావాలంటే మనమందరము కూడి మనము అనేకుల నిమిత్తం మనము ప్రార్థించేటటువంటి వారముగా మనం ఉండాలి. ఆ యొక్క దీనత్వం అనే దాన్ని మనము ధరించుకోవాలా. ప్రభువైనటువంటి యేసయ్య మనకు మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో మనకు చెప్తున్నటువంటి ఒక మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 14 వరకు చదివితే మనం చదవబడలేదు. అక్కడ మనకు ఏమని తెలుస్తుందంటే, మీరు బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యము లేదు. బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యానికి మీరు వెళతారన్నాడు. అప్పుడు మనము ఆ బిడ్డలు ఎలా ఉంటారంట? తమ్మును తాము
తగ్గించుకుంటారంట. అంటే బిడ్డల వంటి స్వభావం అనేది మనలోకి రావాలా, చిన్న బిడ్డల వంటి మనస్తత్వం మనలోకి రావాలా. అది మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడేమంటున్నది, ఎవరిని కూడా, ఈ చిన్నవారిలో ఎవరిని కూడా తృణీకరించకూడదు, ఎవరిని కూడా తృణీకరించేటటువంటి మనసు మనలో ఉండకూడదు. నాకంటే నా సహోదరుడు ఘనుడు, నాకంటే నా సహోదరి ఘనురాలు అనే స్వభావం అనేది మనలోకి రావాలంటే ఈ సాత్వికమైనటువంటి మనసు మనలో ఉంటేనే ఆ యొక్క మాట మన నోటు గుండా రాగలుగుతుంది. నాకంటే నా సహోదరుడు ఘనుడు. ఎవరిని కూడా మనం తృణీకరించేటటువంటి వారముగా ఉండకూడదు, ఎవరిని కూడా మనము తూలనాడేటటువంటి వారముగా ఉండకూడదు. బిడ్డల వంటి మనస్తత్వాలు మనలోకి రావాలా, బిడ్డల వంటి స్వభావం అనేది మనకు రావాలా. బిడ్డల వంటి వారమైతేనే పరలోక రాజ్యము మనము స్వతంత్రించుకుంటాము. అదేవిధంగా మార్కు సువార్త 10వ అధ్యాయము 35 నుంచి 45 వరకు చదివితే, అక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము ఇక్కడ జబదేయ కుమారులు వచ్చి అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? అధికారం. ఇక్కడ ఏది అడిగారు వాళ్ళు? హెచ్చింపు. అంటే ఆయన కుడి పార్శ్వమున ఒకరు, ఎడమ పార్శ్వమున ఒకరు కూర్చోవాలా అంటే ఆధిక్యత, ఆధిపత్యం, అధికారం కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇది సంభవమేనా? ఇది సాధ్యమవుతుందా? అవదు. ఎందుకంటే యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయటానికి వచ్చాడే కానీ పరిచర్య చేయించుకునేదానికి రాల. ఇప్పుడు మనము గొప్ప వాళ్ళంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? తగ్గించుకోవాలా. తగ్గింపు స్వభావం అనేది మనలో ఉండాలా. పరిచర్య చేసే వాళ్ళముగా మనం ఉండాలా, దాసులుగా మనం ఉండాలా, దాసత్వంలోనికి మనము రావాలా. దేవుని పనిలో మనము దాసులుగా ఉండాలా, దీనులుగా ఉండాలా, తగ్గింపు జీవితం కలిగి ఉండాలా. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి అధికారము కావాలని మనము ఆశించకూడదు. అధికారము, ఆధిపత్యము ఎవరిది? దేవుడిది. ఎప్పుడైతే నువ్వు దాసుడుగా నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గర ఉంటావో, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని ఆయనకి నువ్వు పరిచర్య చేస్తావో, అప్పుడు నిన్ను ఆయన హెచ్చైన స్థానంలో ఉంచుతాడు. అంటే నీ పనికి మెచ్చి, నీ పని ఆయనకి ఇష్టపడి, నీ యొక్క స్వభావము ఆయనకి నచ్చి, నీ యొక్క పరిచర్య ఆయనకి నచ్చి ఆయన నిన్ను ఒక హెచ్చైనటువంటి స్థానంలో ఆయన పెడతాడు. నీకు నువ్వుగా వచ్చి ఆ స్థానంలో కూర్చోవాలంటే జరగదు. కాబట్టి అధికారము, ఆధిపత్యము మనది కాదు, ఆయనది. అధికారం ఇచ్చే ఆయన, ఆధిపత్యం పెట్టేవా ఆయనే. కాబట్టి మనము దాన్ని ఆశించకూడదు. అదేవిధంగా లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ పరిసయ్యుడు సుంకరి ప్రార్థన మనకు కనబడుతుంది. ఇద్దరు కూడా ఆహ్వానించబడ్డారు. దేనికి? విందుక? కుర్చీలో కూర్చునే దానికే కాదు, ప్రార్థన చేసేదానికి ఆహ్వానించబడ్డారు. మరి ఒకరి ప్రార్థన ఎలా ఉంది, ఇంకొకరి ప్రార్థన ఎలా ఉంది? ఇప్పుడు దేవునికి మరుగైంది ఏమన్నా ఉందా మనలో? దేవునికి తెలియకుండా మన దగ్గర ఏమన్నా ఉందా? మనం వచ్చి చెప్పుకోవటం ఆయన దగ్గర, అంటే మనమల మనం పొగుడుకోవటము, నాకు ఇది ఉండాది, నాకు అది ఉండాది అని, నేను ఇస్తున్నాను, అది ఇస్తున్నాను, ఇది చేస్తున్నాను అని ఆయనకు చెప్పేటటువంటి వారం మనం కాదు కదా. ఎందుకంటే ఆయన అన్నీ చూస్తున్నాడు, మనలో ఉన్నటువంటి లక్షణాలు చూస్తున్నాడు, మనలో ఉన్న స్వభావాన్ని చూస్తున్నాడు, మనలో ఉన్న పరిచర్య చూస్తున్నాడు, మనలో ఉన్న పనితనం చూస్తున్నాడు. ఆయనకి మరుగైనది ఏమీ లేదు.
ఆయనకి దాచబడింది ఏమీ లేదు. ఆయన కంటికి సమస్తము కూడా కనబడుతున్నది, ఆయన చెవులకి సమస్తము కూడా వినబడుతున్నది. పరిసయ్యుడు వచ్చి తనను తాను పొగుడుకుంటూ ఇతన్ని కించపరుస్తున్నాడు. ప్రార్థనకు ఆహ్వానించబడ్డారు. నువ్వు అడగాల్సి, నీకు అవసరమైంది నువ్వు అడుగు. అక్కడ నీకేది కావలసిందో అది అడుగు, నీకేది అవసరమై ఉండదో అది అడుగు. ఎదుటి వారిని కించపరిచేటటువంటి మాటలు మనము దేవుని దగ్గర వాడకూడదు. ఎందుకంటే ఇతని గురించి మనం చెప్తే ఈ మాటలన్నీ కూడా దేవుడిని నాకు ఆయన ద్వారా సహాయం వస్తుంది అని ఒక్క మెప్పు, ఈయనే పొగుడుకుంటూ ఈయన యొక్క స్వభావాన్ని దేవుడి దగ్గర గొప్పగా చేసుకుంటూ ఈ సుంకరిని కించపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు సుంకరి ఏం చేస్తున్నాడు? సుంకరికి ఏం కావాలా? తనకు ఒకే ఒక అవసరం ఏంది? అయ్యా, నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను కనికరించము. మన ప్రార్థన ఎలా ఉండాలా? దేవుడి పాదాల దగ్గర మన ప్రార్థన ఎలా ఉండాలా? కనికరముతో కూడినటువంటి ప్రార్థన, కన్నీటితో కూడినటువంటి ప్రార్థన. ఆయన కరుణ కొరకు మనం ప్రార్థించాలా, ఆయన కృప కొరకు మనం ప్రార్థించాలా, ఆయన కరుణ వాత్సల్యముల కొరకు మనం ప్రార్థించాలా, ఆయన దయా దాక్షిణ్యం కొరకు మనం ప్రార్థించాలా, ఆయన క్షమాపణ కొరకు మనం ప్రార్థించాలా, ఆయన దీవెనల కొరకు మనం ప్రార్థించాలా. ఎదుటి వారితో మనకు అవసరం లేదు. ఎదుటి వారిని గురించి నువ్వు వచ్చి ఆయనకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు, కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకేం జరుగుతున్నదో దేవుడికి తెలుసు, నీకేమి ఇవ్వాలో దేవుడికి తెలుసు. వచ్చి నువ్వు పక్కన వాళ్ళ గురించి నువ్వు ఆయన దగ్గర వచ్చి మాట్లాడి వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితికి మనము రాకూడదు. ఈ పరిసయ్యుడు అదే విధంగా ప్రార్థన చేసి ఈ సుంకరి మనసును బాధ పెడుతున్నాడు. కానీ సుంకరికి ఏది కావాలా? నేను పాపినయ్యా, నేను కనికరించబడాలా. ఎవరి దగ్గర? దేవుని దగ్గర నేను కనికరించబడాలా. ఆయన కృప నాకు కావాలా, ఆయన క్షమా గుణము నాకు కావాలా, ఆయన దగ్గర నేను క్షమించబడాలా, నా పాపము కడగబడాలా, నా పాపముల నుండి నేను విడిపించబడాలా, నా పొరపాట్లన్నీ కూడా క్షమించబడాలా. నేను పాపినయ్యా, నీ వైపు చూసేదానికి కూడా నాకు అర్హత లేదు, యోగ్యత లేదు. తన అయోగ్యతను గుర్తించి, తన పాపాన్ని గుర్తించి, తన లోపాన్ని గుర్తించి, తన పొరపాట్లు గుర్తించి, తన స్థితినంతటిని గుర్తించి కావలసిన ఒకే ఒక్క పదం, నేను పాపినయ్యా. దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు చేయవలసినటువంటి ప్రార్థన, నేను పాపినయ్యా, నా పాపములను క్షమించు, నీ కనికరము నాకు కావాలి, నీ కరుణ నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి. నువ్వు లేని క్షణము నాకు శూన్యమే, నువ్వు లేకపోతే నాకు బ్రతుకు లేదు, నువ్వు లేకపోతే నేను లేను ప్రభువా, నీ మాట లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీ తోడు లేకపోతే నేను నడవలేనయ్యా, నువ్వు లేకపోతే నేను లేను ప్రభువా అని దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలా. దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకునే వారముగా ఉండాలా. ఆయన కనికర స్వరూపుడు. ఆయన నువ్వు తగ్గించుకొని ఆయన దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ వైపు జాలిగా చూసి నీకు ఆయన కృపనిచ్చేటటువంటి దేవుడు. ఇక్కడ ఒక తీర్పు ఇచ్చేశాడు. ఏమని చెప్పేశాడు? ఏమన్నాడు ఈయన? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఎవరు? పరిసయ్యుడు నేను నీతిమంతుడు అనుకుంటున్నాడు. నేను ఇవన్నీ చేస్తా ఉన్నాను, వారానికి నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను దశమ భాగాన్ని ఇస్తున్నాను, నేను మందిరానికి క్రమముగా నడుస్తున్నాను అని తనను తాను పొగుడుకుంటూ, తనను తాను గొప్ప చేసుకుంటూ, తనను తాను దేవుని దగ్గర ఆయన్ని పొగుడుకుంటుండేటప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? నేను పాపినయ్యా, నేను పాపిని. అప్పుడు ఏమంటుంది ఇక్కడ దేవుడు? ఇతని కంటే ఇతడు నీతిమంతుడు. కింద చూడమా, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను.
తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ఇక్కడ తీర్పు ఒకటి జరిగిపోయింది. సున్నితంగానే ఆయన ఏం చేశాడు, ఇతడి కంటే ఇతడు నీతిమంతుడు. కాబట్టి ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే దీనత్వాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే వినయముతో దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకుంటారో వారికే ఆయన కృపా కటాక్షం అనేది దొరుకుతుంది. అదే కీర్తనలు 51వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, విరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు అన్నాడు. అదేవిధంగా 57 యెషయా గ్రంథము 15వ వచనము, 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఈలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎవరి దగ్గర ఉంటాడంట ఆయన? ఎవరైతే వినయము కలిగి దీన మనస్సు కలిగి సాత్వికము కలిగి ఉంటారో వారి దగ్గర ఆయన నివసించేటటువంటి దేవుడు. మహోన్నతమైనటువంటి స్థలములలో నేను నివసిస్తాను, అయినను నేను ఎవరి దగ్గరకు వస్తాడంటే ఎవరైతే వినయ మనస్కులై ఉంటారో, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే సాత్వికం కలిగి కలిగినటువంటి మనస్సుతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి దగ్గరికి ఆయన వచ్చి నివాసం చేస్తాను అంటున్నాడు. అదేవిధంగా సామెతలు 22వ అధ్యాయము 4వ వచనము. ఆ 22:4 యెహోవా యందు భయభక్తులు కలిగినుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును జీవమును దాని వలన కలుగును. కాబట్టి మనలో ఏముండాల? దీనత్వము ఉండాల. మనలో ఏముండాలంట? మనకు బోధిస్తున్నటువంటి ఈ యొక్క బోధన మనము అనుసరించే వారముగా ఉండాల. ఆ బోధన మనము గైకునే వారముగా ఉండాలా. తగ్గింపు జీవితాన్ని మనము కలిగి ఉండాలా. క్రీస్తులాగా మారాలంటే, క్రీస్తు యొక్క స్వభావం మనకు కావాలంటే ఆయన చెప్పినటువంటి మాటను మనము గ్రహించాలా. ఆయన చెప్పినటువంటి బోధన మనము తీసుకోవాలా. ఎందుకంటే ఆయన బోధించి చేయకుండా ఉండాల. ఆయన బోధించి చేయకుండా ఉండాల. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాల్లో చూద్దాం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము వెలుపల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలుతోనూ తుడుచుటకు మొదలుపెట్టాను చెప్పాడు. ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 5 సాత్వికులై ఉండమన్నాడు. తర్వాత 18వ అధ్యాయంకు వచ్చేకలకే బిడ్డల వంటి స్వభావం కలిగి ఎవరిని తృణీకరించకుండా చూసుకోమన్నాడు. అదే మార్కు సువార్తలకు వచ్చేకలకే
ఆధిపత్యము, అధికారం దేవుని దగ్గర ఉన్నది. కాబట్టి దాన్ని మీరు అడగొద్దు, మీరు పరిచర్య చేయండి. మీరు ఎప్పుడైతే తగ్గించుకొని మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉంటారో అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లోకానికి పరిచర్య చేయటానికి వచ్చాడే కానీ పరిచర్య చేయించుకునేదానికి రాలేదు. అది లూకా సువార్తలో సుంకరి పరిసయ్యుని యొక్క ప్రార్థన మనకు తెలియజేశాడు. మనకు ఏది అవసరమైనదో ప్రభు పాదాల దగ్గర మనం అదే పెట్టాలి. ఆయన దగ్గర మనకు క్షమా గుణం కావాలి. ఆయన దగ్గర మనము క్షమించేటటువంటి పరిస్థితిని కల్పించుకోవాలి. దేవుడు మనల్ని క్షమించాలా, మన ప్రార్థన అంగీకరించబడాలా, మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకారముగా ఉండాలా. తన పొరపాట్లు గ్రహించగలిగిన వారు ఎవరు అని దావీదు అన్నట్లుగా మన పొరపాట్లు ఆయన దగ్గర పెట్టేవారముగా ఉండాలా. ఆ పొరపాట్లను సరిచేసుకునే వారముగా ఉండాలా. ఆ పొరపాట్లను మరలా చేయకుండా మనము దేవుని యొక్క మనస్సును మనము కలిగి ఉండాలా. అందుకే కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో అన్నాడు, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండండి. క్రీస్తు ఏ మనస్సు కలిగి ఉన్నాడు? తండ్రితో ఉండవలసినటువంటి భాగ్యము కూడా ఆయన పట్టించుకోకుండా ఈ లోకానికి రిక్తుడుగా వచ్చేసినాడు. తన్ను తాను ఎంత విధేయతను చూపించి తగ్గించుకున్నాడు, అంత తగ్గించుకున్నాడు. కాబట్టి అన్ని నామముల కంటే హెచ్చైన నామం, గొప్ప నామం యేసుక్రీస్తు నామములో మనకు ప్రతి ఈవి కూడా అనుగ్రహించేదానికి ఆయన యోగ్యతను పొందుకున్నాడంట. ఈ ముద్ర విప్పడానికి ఎవరయ్యా యోగ్యులంటే ఎవరు? యేసుక్రీస్తు. ఆ ముద్ర విప్పటానికి యోగ్యుడు ఒకడున్నాడంటే ఆయన ప్రభువైనటువంటి యేసయ్య. అందుకే వినయమునకు ముందు ఘనతకు ముందు ఏముంటుందంట? ఘనతకు ముందు ఏముంటుంది? నీవు ఘనపరచబడాలంటే ముందు ఏం చూపించాలి? నువ్వు వినయము. ఎప్పుడైతే నువ్వు వినయాన్ని చూపిస్తావో అప్పుడు నువ్వు ఘనతకు ముందు వినయం అనేది మనం కలిగి ఉండాలి. ప్రభు ఇంత ఘనమైన నామాన్ని పొందుకునేదానికి అన్నిటికంటే హెచ్చైన నామము, అన్నిటికంటే పైన ఉన్న నామము యేసయ్య నామము. ఈ నామములోనే మనకు రక్షణ కలుగుతుంది అని ఒక గొప్ప స్థానములో ఆ యొక్క నామాన్ని హెచ్చించినటువంటి దేవుడు అన్నిటినీ వదులుకొని ఈ లోకానికి దీనుడుగా వచ్చేసాడంట, రిక్తుడుగా వచ్చేసాడంట. తన్ను తాను తగ్గించుకున్నాడంట. ఎంత తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందునంతగా. ఎంత తగ్గించుకున్నాడు? సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడంట. సాత్వికంగా ఉండేటప్పుడు, సాత్వికానికి అసలు మనం చూసినట్లయితే సాత్వికంగా ఉండేటప్పుడు అనేకమైనటువంటి నిందలు మనకు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధించబడతాము, అపహసించబడతాము, గేలి చేయబడతాము, తృణీకరించబడతాము. మరి అలాంటి వారిని కూడా ప్రేమించి క్షమించగలిగేదే సాత్వికం. నిన్ను బాధించి, నిన్ను హింసించి, నీ మీద చెడ్డగా మాట్లాడినప్పుడు నువ్వు సంతోషించమన్నాడు, సంతోషించి ఆనందించమన్నాడు. బాధించేవారు ఉన్నారు, వ్యతిరేకించేవారు ఉన్నారు, శోధించేవారు ఉన్నారు, నొప్పించేవారు ఉన్నారు, తృణీకరించేవారు ఉన్నారు, హేళన చేసేవారు ఉన్నారు. మరి వాటన్నిటిని కూడా మనము ప్రేమించి క్షమించగలిగేటటువంటి మనసే సాత్వికం. వీటన్నిటిని కూడా క్షమించుకునేటటువంటి మనసు ఈ సాత్వికమే మనకు నేర్పిస్తుందంట. అందుకే సాత్వికాన్ని మనము కలిగి ఉండాలి. ఆ సాత్వికాన్ని మనము కలిగి ఉండకపోతే ఎవరిని కూడా మనము క్షమించేటటువంటి మనసు మనలోకి రాదు. సాత్వికము ఇతరులను క్షమించే విధంగా మనల్ని మారుస్తుందంట. ఆ దీనత్వం అనేది, ఆ తగ్గింపు అనేది, ఆ వినయం అనేది ఇతరులను మనము క్షమించే విధంగా
మారుస్తుంది. అందుకే ప్రభువైనటువంటి యేసయ్య ఇన్ని చేసినటువంటి ఆ యొక్క జనుల కొరకు దేవుని దగ్గర ప్రార్థించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఇలాంటి మనసు మనలోకి రావాలంటే క్రీస్తులాగా నువ్వు మార్చబడాలా. క్రీస్తులాగా నువ్వు మార్చబడాలంటే సాత్వికాన్ని నువ్వు ధరించుకోవాలా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30, 31 వచనాలు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోనండి అన్నాడు. సాత్వికానికి ఆపోజిట్ పడేది కోపము. ఈ కోపం అనేది మనలో ఉండకూడదు. ఇది ఎవరిలో ఉన్నటువంటి ఆత్మ అంటే మనము ఈ కోప్పడి సహోదరుని చంపింది ఎవరు? కయ్యూను లాంటి స్వభావం అనేది మనము కలిగి ఉండకూడదు. ఆ కోపం ఏం చేస్తుందంట? హత్య, రక్తము చిందించేటటువంటి ఆత్మగా మనం గుర్తించాల. హత్యకైనా కూడా సరే, చంపడానికైనా కూడా సరే వెనుకాడదు ఈ కోపం. అటువంటి భయంకరమైనది కోపం. అందుకే కోపాన్ని మానము, ఆగ్రహాన్ని విడిచిపెట్టుము అన్నాడు. వీటన్నిటిని కూడా మనము విసర్జించి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు క్షమించుకోమన్నాడు. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలు చూడమ్మా. ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మనము ధరించుకోవాలా. నవీన స్వభావము, ఒక క్రొత్త మనస్సు. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించాయి, సమస్తము కూడా నూతన పరచబడ్డాయి. క్రీస్తునందున్న వారు నూతన సృష్టి. మనలో అన్నీ కూడా నూతన పరచబడాల. మనలో ఉన్న పాత స్వభావం అనేది మారాల. మనం సాత్వికం అనేటటువంటి వస్త్రాన్ని ధరించి మనము తగ్గించుకోవాలా. మనము దీనత్వాన్ని కలిగి ఉండాలా. దీనాత్ములు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. పరలోక రాజ్యములో నువ్వు వెళ్ళాలంటే బిడ్డల వంటి వారైపోవాలా. బిడ్డల్లాగా మారాలా. మార్పు నొంది బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యములోకి మీరు వెళ్ళరు. మన ప్రయాసము, మన ప్రార్థన, మన ఉపవాసాలు, మన ఆన్లైన్ ప్రేయర్లు ఇవన్నీ కూడా ఎందుకు ఈ ప్రయాసం అంతా ఎందుకు? ప్రభు అయినటువంటి యేసయ్యతో కూడా ఉండాలన్నదే కదా. పరలోక రాజ్యాల్లోకి మనం వెళ్ళాలన్నదే కదా. అందుకే కదా మనకి ఇదంతా కూడా. మరి అక్కడికి వెళ్ళలేకపోతే ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమే కదా. అందుకే క్రీస్తులాగా మనము మారాలా. క్రీస్తు స్వభావాన్ని మనము ధరించుకోవాలా. క్రీస్తు పోలికలోనికి మనము రావాలా. ఆయన సారూప్యంలోనికి మనము రావాలా. అదే తండ్రి యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క ఆలోచన. అందుకే పౌలు గారు కూడా ఏమంటున్నారు? మిమ్మల్ని
ఆయన ఎదుట నిలబెట్టాల. ఎవరి ఎదుట? దేవుని ఎదుట నిలబెట్టాల. 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమై ఉన్నారు. ఎవరంట? మోషే చెప్తున్నారు. అదే పౌలు గారు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ఆయన రాకడలో మీరే కదా ఆయన ఎదుట మనల్ని నిలబెట్టాలా, సరిచేసి చక్కదిద్ది ముస్తాబు చేసి పెళ్లి కుమారుడు రాకడో పెళ్లి కుమార్తెను ముస్తాబు చేసి ఆయన విడిది గది ఇది. ఈ విడిది గదిలో మనము ఆయన కొరకు ముస్తాబు అవ్వాల. ఎస్తేరు రాజు కొరకు ఏ రీతిగా అయితే ముస్తాబు అయ్యిందో తగుమాత్రము వస్త్రములు తగుమాత్రపు నగలు తీసుకొని ఆమె ఏ రీతిగా రెడీ అయ్యి మరి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు చేత ఆకర్షించబడ్డాదో అలా ఈ వధువు ఈ విడిది గదిలో ఇక్కడ తర్పీదయ్యి ఇక్కడ రెడీ అయ్యి ఆయన వచ్చే సమయానికి ఆయన్ని ఎదుర్కొనేటటువంటి స్థితిలో పెట్టటమే కదా. మీరే కదా నా మహిమ కిరీటాలు, నా ప్రయాసమైన నా ఆనందమైన ఏదైనా మీరే అన్నాడు పౌలు గారు. సంఘమే నా మహిమ. ఆయన ఎదుట ఈ సంఘాన్ని దిద్ది చక్కబరిచి ఆయన దగ్గర నిలబెట్టడమే సేవకుని యొక్క ప్రధాన ఉద్దేశం. సేవకునికి చెప్పింది అదే. అందుకే మనము క్రీస్తులాగా మారాలా. క్రీస్తులాగా మారాలంటే సాత్వికాన్ని మనము కలిగి ఉండాలా. కోపపడకూడదు. కోపం మానము, ఆగ్రహాన్ని విడిచిపెట్టుము. కోపపడేటటువంటి ఆత్మ హత్య చేసేటటువంటి రక్తం చిందించేటటువంటి ఆత్మ, దాన్ని మనం ఎప్పుడూ కూడా కలిగి ఉండకూడదు. కయ్యను లాంటి స్వభావము మనము కలిగి ఉండకూడదు. క్రీస్తు లాంటి స్వభావం మనము కలిగి ఉండాలా. ఆయన గుణలక్షణాలను మనము కలిగి ఉండాలా. ఆయన పోలికలోనికి మనము రావాలా. ఆయన స్వరూపంలోనికి మనము రావాలా. ఆయన సంకల్పంలోనికి మనము రావాలా. ఆయన ఉద్దేశంలోనికి మనం రావాలా. ఏ ఉద్దేశంతో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశము మనము ఎరిగి నడుచుకోవాలా. అప్పుడే తండ్రికి సంతోషం. ఆయన ఉద్దేశం సఫలమైనప్పుడు ఆయన సంతోషమే కదా. కాబట్టి మరి గలతీయులతో చెప్తున్నాడు ఒక మాట 6వ అధ్యాయంలో 1వ వచనం చూడమ్మా. సాత్వికమైన మనసుతో ఒకవేళ మనము కూడా ఈ విధంగా శోధించబడతామేమో, నేను నీతిమంతురాలని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేటటువంటి పరిస్థితి నువ్వు వద్దు. సాత్వికముతో అట్టి వారిని ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? సాత్వికముతో మంచి దారికి తీసుకొచ్చే వారముగా ఉండాలా. అదే పౌలు గారు రోమీలతో చెప్తున్నాడా, నేను బెత్తముతో రావాలైనా సాత్వికముతో రావాలైనా ఎలా రావాలని కోరుకున్నారు మీరు? ఎట్లా రావాలంటున్నారు? ఆయన అడుగుతున్నటువంటి మాట, నేను బెత్తముతో రావాలనా సాత్వికముతో రావాలనా? సాత్వికము.
ప్రభువైనటువంటి యేసయ్య సాత్వికము కలిగి 4వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం 20 నుంచి 20 నుంచి దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరేది కోరుచున్నారు? బెత్తముతో నేను మీ యొద్దకు రావలేనా? ప్రేమతోనూ సాత్వికమైన మనస్సుతోనూ రావలేనా? ప్రశ్న. జవాబు మనమే రాయాల. ప్రశ్న ఆయన వేశాడు, దానికి ఆన్సర్ మనమే ఇవ్వాలా. ఎలా రావాలా? సాత్వికమైన మనసుతోనా, ప్రేమతోనా, లేకుంటే స్టిక్ ఎత్తుకొని రావాలనా? స్టిక్ ఎత్తుకొని రావాలన్నా, ప్రేమతో రావాలన్నా, సాత్వికంతో రావాలన్నా? దేవుని యొక్క రాజ్యము ఎలా ఉన్నదంట? మాటలతో కాదు, శక్తితోనే. శక్తి అంటే పైనుండి మీరు ఆత్మను పొందుకుంటారు, అది శక్తి. మనకు దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చినప్పుడు అదే శక్తి. ఆ ఆత్మ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని పోతుంది. అందుకే మొట్టమొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి. ఆయన రాజ్యము కొరకు ఆత్మలను సిద్ధపరచండి. ఆయన రాజ్యము కొరకు అనేకుల్ని ఆయన సంఘంలోనికి చేర్చండి. విశ్వాస గృహములో అందరూ కూడా సంతోషంగా, సమాధానంగా, మరి అందరి నిమిత్తం ప్రార్థించి అనేకుల్ని దేవుని యొక్క గృహములోనికి చేర్చేటటువంటి వారముగా, దేవుని యొక్క మనస్సు కలిగి, క్రీస్తునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. మీ సొంత కార్యములే కాకుండా దేవుని కార్యాలను కూడా మీరు కలిగి ఆయన పని కూడా మీరు చేయండి. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన ఏ మనస్సు కలిగి ఉన్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను. నా కాడి సులువుగా ఉంటుంది, నా భారం తేలిగ్గా ఉంటుంది. కాబట్టి అది ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోనండి. పిల్లలారా, నా యొద్దకు రండి, నేను మీకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటెట్టిదో నేర్పిస్తాను. దేవుని దగ్గరకు వచ్చి మనము నేర్చుకునే వారముగా ఉండాలా. దేవుని దగ్గరకు వచ్చి మనము ఆయన్ని అడిగే వారముగా ఉండాలా. ఆయన దగ్గర పొందుకునే వారముగా ఉండాలా. ఆయన దగ్గర మనము ఆశీర్వదించబడే వారముగా ఉండాలా. ఆయన దగ్గర మనము దీవించబడే వారముగా ఉండాలా. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సుగుణాలన్నీ కూడా మనం పొందుకునే వారముగా ఉండాలా. ఆయన దగ్గర ఉన్న ఆ స్వభావం అంతటిని మనము తీసుకునే వారముగా ఉండాలా. ఆయన స్వభావాన్ని, ఆయన లక్షణాలను, ఆయన గుణాతిశయాలను మనము ప్రచురించే వారముగా ఉండాలా. వాటిని ధరించుకోకపోతే వాటిని ఏ రీతిగా ప్రచురిస్తామో ముందు మనము నిలబడాలా. ముందు మనము ధరించుకోవాలా. కోపం వద్దంటే, నేను కోపం లేకుండా ఉంటే కదా కోపపడొద్దని చెప్పడానికి. కాబట్టి ముందు నేను చేసి తర్వాత నేను ఇతరులకు చెప్పేటటువంటి దానినగా ఉండాలా. ఎవరిని కూడా తృణీకరించేటటువంటి మనస్సు మనలో ఉండకూడదు. తనకంటే తన సహోదరుడు ఘనుడుగా ఉండాలా అనేది ప్రభు. ఆయన ఎవరిని తృణీకరించలా, తన్ను తానే తృణీకరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరిని అల్పంగా తలచలా, ఎవరిని అల్పులుగా ఆయన చూడలా. ఆయన్నే అల్పుడుగా చేసుకుని లోకానికి వచ్చి మన కోసము ఆయన సిలువ మరణాన్ని పొందినంత విధేయతను చూపించి తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి తగ్గించుకునేటటువంటి మనసు మనము కలిగి ఉండాలా. ఏ అన్నా కూడా సరే మనము వాటిని మనసులో పెట్టుకోకుండా వాటిని వదిలిపెట్టేసే వారముగా, అట్టి వారిని ప్రేమతో క్షమించే వారముగా, ఒకరి పట్ల ఒకరము కరుణా హృదయులై క్షమాగుణము కలిగి, క్రీస్తు ఏ రీతిగా అయితే క్షమించినాడో అలాంటి మనసును మనము కూడా కలిగి క్షమించేటటువంటి బిడ్డలముగా ఉండాలా. సాత్వికంగా అందరితో సమాధానంగా ఉండాలా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దావీదు అన్నాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేస్తుంది. ఆయన సాత్వికం మనల్ని గొప్ప వాళ్ళగా చేస్తుంది. ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు హెచ్చిస్తాడు. అదే ఆయన సాత్వికము మనల్ని గొప్ప చేస్తుంది. అటువంటి గొప్ప ఘనత దేవుడు మనకివ్వాలని మనము సాత్వికులై దేవుని యొక్క రాజ్యాన్ని
స్వతంత్రించుకునే వారముగా, దేవుని గురించి అనేకులకు మనము బోధించే వారముగా, ప్రకటించే వారముగా, ప్రచురించే వారముగా, దేవుని యొక్క గృహంలోకి అనేకుల్ని మనం తీసుకుని వచ్చే వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి తండ్రి యొక్క ఉద్దేశము కుమారుని యొక్క సారూప్యంలోనికి మనం రావాలన్నదే. ఆ ఉద్దేశాన్ని మనం సఫలం చేసే వారముగా మరి కుమారుని యొక్క సారూప్యం కలిగి కుమారునితో మనము ఉండాలనే ఒక ఆలోచన మనము కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు మనకివ్వాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రము 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 స్తోత్రమయ్యా. కృప కలిగిన మా దేవా నాయన, కరుణా వాత్సల్యము కలిగిన దేవుడు నా తండ్రి, దయా దాక్షిణ్య పూర్ణుడు నా ప్రభా నాయన. అయ్యా నీకు స్తోత్రము 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 స్తోత్ర నా ప్రభువా నాయన. ఇదిగో నా తండ్రి, 5 మాసాలు కాచినావు, కాపాడినావు స్వామి. ఈ 6వ మాసంలోనికి నాయన మమ్మల్ని నడిపించిన ప్రభా. ఈ యొక్క నా తండ్రి నాయన, అయ్యా ఇదిగో నా తండ్రి, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో నాయన మాకు తోడుగా ఉండి నా ప్రభా, మీరెంతగానో నాయన కృపనిచ్చిన ప్రభా. ఈ ప్రార్థన అంతటిని కూడా నాయన మీ ఆత్మ చేత నడిపించిన ప్రభా. మీరు నా తండ్రి మాకు అనుగ్రహించి అయ్యా విరిచిన ఆయన వడ్డించిన తండ్రి ఇచ్చినందుకు నాయన మీకు నాయన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభానికి స్తోత్రం నాయన. కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నాయన పేరు పేరున నాయన ఆశీర్వదించి దీవించిన ప్రభా. నీ కృపను అనుగ్రహించిన ఆయన సహాయం చేయని ప్రభా తండ్రి. ఇదిగో నువ్వు చెప్పినట్టుగా నాయన మేమందరము కూడా నాయన దీనమైన మనసును కలిగి ఉండాలి ప్రభా. సాత్వికమైన మనసును మేము కలిగి ఉండాలయ్యా. వినయ విధేయతలు మేము కలిగి ఉండాలి ప్రభా. ప్రేమ దయ కనికరం నాయన జాలి మేము కలిగిన ప్రభా నాయన. అందరినీ కూడా నాయన నీ వైపుకు మళ్లించే వారముగా నా తండ్రి అయ్యా, నీ వైపుకు నాయన నడిపించే వారముగా నాయన మేము నాయన ఇదిగో నాయన మమ్మల్ని ఎదురాడే వారికి నాయన సాత్వికముతో సమాధానం చెప్పేవారముగా నా ప్రభా అయ్యా. అట్టి వారిని నాయన సాత్వికముగా నాయన సాత్వికముతో అయ్యా నీ యొక్క దారిలోకి నాయన మళ్లించే వారముగా నాయన మేము ఉండటానికి సహాయం చేయండి అయ్యా. మీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. మీ మంచి మనసును నాయన మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీకు స్తోత్ర నాయన, స్తోత్ర నా తండ్రి నాయన. యథార్థత నా తండ్రి నాయన, విధేయత నా ప్రభా నాయన, తగ్గింపు జీవితాన్ని నా తండ్రి, లోబడే మనసులు నా ప్రభా, సాత్వికమైన మనసులు నా తండ్రి అయ్యా. దీనత్వాన్ని మేము కలిగిన తండ్రి నాయన నీ యందు నడుచుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా నాయన ఆయుత్తపరిచి నాయన సహాయం చేయమని, నీ రాజ్యము కొరకు సిద్ధపరచమని నా ప్రభా. అనేకులు నా ప్రభా నీ రాజ్యము కొరకు సిద్ధపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఆయుత్తపరచమని నా ప్రభా నాయన. ఎంతో మంది నశించిపోతున్నారు తండ్రి అయ్యా. నిన్ను ఎరగకుండా నా ప్రభా నాయన, నిన్ను తెలుసుకోకుండా నా ప్రభా నాయన చెడు వ్యసనాలకు బానిసలైన ప్రభా నాయన అయ్యా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన నీ వైపుకు నాయన మళ్ళుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు ప్రభా. అట్టి వారికి నాయన నీ మాటలు నా తండ్రి చెప్పిన ఆయన నీ వైపుకు మళ్ళించే వారముగా మేము ఉండాలి ప్రభా. అట్టి బిడ్డలను క్షమించిన ప్రభా అయ్యా. ఇదిగో నా తండ్రి వారికి రక్షణ ఆశీర్వాదమును దయచేయమని నిన్ను వేడుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా. అట్టి బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఎంతో మంది నాయన ఆర్థికమైన ఇబ్బందులతో నాయన బాధపడుతున్నారయ్యా. అట్టి బిడ్డలందరినీ కూడా క్షమించండి ప్రభువా నాయన. ఇదిగో నా తండ్రి నీ సేవకులను బట్టి నాయన నీకు నాయన ఇదిగో నా తండ్రి నాయన స్తోత్రం చేస్తున్నాను ప్రభా అయ్యా. నీ సేవకుల పట్ల నా ప్రభా నాయన నువ్వు నాయన ఇష్టపడే దేవుడు నా ప్రభా నాయన. నీ సేవకుని యొక్క ప్రాణము నా తండ్రి నీకు ప్రియమైనది నా ప్రభా అయ్యా. నీ సేవకుని యొక్క క్షేమాన్ని చూసి నాయన సంతోషించే దేవుడు నా ప్రభా నాయన. నీ సేవకులందరూ క్షేమంగా ఉండాలి ప్రభా అయ్యా. నీ యొక్క పని నా తండ్రి బిడ్డలు నాయన పరిపూర్ణంగా చేయాలి ప్రభా అయ్యా. అటు బిడ్డల చుట్టూ నీ కంచి వేయని ప్రభా. వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎంతో మంది నా తండ్రి నీ సేవకులను బాధిస్తున్నారయ్యా. అయ్యా నీకు స్తోత్రం నా తండ్రి. సహాయము చేయండి అయ్యా. కనికరించిన ఆయన అయ్యా. నీ సేవకులకు నా తండ్రి అయ్యా వారి యొక్క పరిచర్యను అంతటినీ కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన వారికి కాపుదల భద్రతనిచ్చిన ఆయన నడిపించండి అయ్యా. నీకు స్తోత్రం. ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పు చెప్తున్నాను ప్రభు అయ్యా. నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నా తండ్రి. ఏ బిడ్డలు నాయన ఏ కార్యాల నిమిత్తం నా తండ్రి ప్రార్థన సహాయం కోరి ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా నీ పాదాలకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. వారి యొక్క నాయన ప్రార్థనలన్నింటి కూడా ఆలకించిన ఆయన వారి కార్యాలన్నీ సఫలపరిచిన ఆయన సమాధానమును దయచేసి మీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని నీ బిడ్డలైన వారందరినీ
అందరినీ కూడా నాయన నీ చేతులు కప్పచెప్పుకుంటున్నా ప్రభా. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి ఈ ప్రార్థన అంతటి కూడా నీ చిత్తంలో జరిగించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటూ మరలా మేము కూడినా ప్రభా నేను స్తుతించి కనపరిచి మహింపరిచి అంతవరకు కూడా నాయన మా ప్రాణాత్మ శరీరాన్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి. అయ్యా ఈ యొక్క పునరుద్ధాన దినములో నా తండ్రి నాయన మరలా మేమందరము కూడినా ప్రభా నిన్ను ఆరాధించి మహింపరిచే భాగ్యమును ధన్యతను మాకు దయచేయమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ప్రాంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్.